నిత్యం తరగతి గదిలో చదువుతూ ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కాస్త విరామం, విజ్ఞానం కలిగించడానికి శనివారం నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్కు చెందిన ప్రీ ప్రైమరీ విద్యార్థులను ఆ పాఠశాల ప్రిన్సిపల్ మట్టా చెన్నయ్య గౌడ్ నల్గొండ పట్టణంలోని రామ్నగర్ పార్కులో విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లి వారికి పరిసరాల పట్ల అవగాహన కలిగించడంతో పాటు ఆటలు పాటలతో ఉత్సాహంగా గడిపేలా చేశారు. నిత్యం తరగతి గదిలో చదువుతూ ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కాస్త విరామం, విజ్ఞానం కలిగించడానికి శనివారం నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్కు చెందిన ప్రీ ప్రైమరీ విద్యార్థులను ఆ పాఠశాల ప్రిన్సిపల్ మట్టా చెన్నయ్య గౌడ్ నల్గొండ పట్టణంలోని రామ్నగర్ పార్కులో విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లి వారికి పరిసరాల పట్ల అవగాహన కలిగించడంతో పాటు ఆటలు పాటలతో ఉత్సాహంగా గడిపేలా చేశారు. పార్కులో చిన్నారులు కేరింతలతో జోరుగా హుషారుగా ఆడుతూ పాడుతూ సందడి చేసి గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ మట్టా చిన్నయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు పాటలు క్షేత్ర పర్యటనలు అవసరమని, దానిలో భాగంగా ఈరోజు నల్గొండలోని మున్సిపల్ పార్కును ప్రీ ప్రైమరీ విద్యార్థులతో సందర్శించడం జరిగింది. చిన్నారులు పార్కులో ఆటలు పాటలతో కేరింతలతో ఎంతో కోలాహలంగా ఆనందంతో ఆడుకున్నారు. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వానికి క్షేత్ర పర్యటనలు ఎంతో దోహదం చేస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మట్టా సబిత మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిగా వస్తుంది. ఏంద్రా వాటర్ తాగుతారా? తర్వాత ఆట ఆడుతున్నాను. Say hi, ma. Hi. Upside. Hi. Hello, sky. Hello, head. Are you ready? Right. Let's dance, ma.
శుభ మధ్యాహ్నం. మేము శ్రీకృష్ణవేణి హై స్కూల్ ఎల్లారెడ్డిగూడెం నార్కట్పల్లి మండలం నుంచి నల్గొండలోని రామ్నగర్ పార్కు ఈరోజు మా యొక్క ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే పాఠశాలలో పిల్లలకు విద్యతో పాటు క్రీడలు మరియు పరిసరాలపైన అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు నల్గొండలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని మరియు మ్యూజియంస్, నల్గొండ పార్కులో వాళ్ళకు ఆహ్లాదమైనటువంటి పచ్చటి వనాల మధ్యన వాళ్ళకు క్రీడలతోని ఆస్వాదించడం కోసం వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ప్లేవే మెథడ్లో టీచర్స్ వాళ్ళకు మంచిగా జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం విద్యార్థులని ఫీల్డ్ ట్రిప్స్కు మరియు కోకరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్ అన్నీ 360 డిగ్రీస్ స్టూడెంట్ యొక్క పూర్తి సంపూర్ణ ఆల్రౌండ్ డెవలప్మెంట్కు మా పాఠశాలలో కరికులం డిజైన్ చేయబడి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ రామ్నగర్ పార్కు రావడం జరిగింది. ఇక్కడ మా విద్యార్థులు అనేకమైనటువంటి ఆటలు మరియు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ చిన్న వయసులోనే పిల్లలలో ఉన్నటువంటి టాలెంట్స్ని బయటికి తీయడం కోసం పాఠశాలలోకి సమాజంలోకి పాఠశాలను తీసుకుపోతేనే కానీ పిల్లలకు పూర్తి జ్ఞానం అందుతుందనేటువంటి ఒక సిద్ధాంతంతో మా యొక్క పాఠశాల ఈరోజు ఈ యొక్క పచ్చటి పార్క్ని సందర్శించడం, పిల్లలు చాలా ఆనందంగా కేరింతలతో ఆడుతూ ఉండడం మాకెంతో ఆనందంగా అనిపించింది.